నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. మూడు రంగుల జెండాకు మద్దతు పెరుగుతుందనుకుంటే ముసలం పుట్టినట్టవుతోందా? కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం పెరుగుతుందని తెచ్చుకున్న ఆ నేతలే ఇప్పుడు బలహీనతగా మారుతున్నారా? ఉన్న అంతర్గత కొట్లాటలు చాలవన్నట్టు కొత్త గొడవలు నెత్తికి తెచ్చుకుంటున్నట్టయిందా? ఇప్పుడు ఫిర్యాదు ఎమ్మెల్యేలు గులాబీ స్వరం వినిపిస్తూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి తయారైన కొత్త తలనొప్పులపై స్పెషల్ స్టోరీ. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన ఎమ్మెల్యేల స్వరంలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తుండగా మరికొందరు గులాబీ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గాలకు నిధుల కొరత, మంత్రుల సహకారం కూడా లేదంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గూడెం మహిపాల్ రెడ్డి, దానం నాగేందర్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తిని వెళ్లగక్కగా తాజాగా సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా స్వరం మార్చడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. తాజా పరిణామాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజకీయంగా రివర్స్ గేర్ వేస్తున్నారా అన్న చర్చ మొదలైంది. ఒక్కొక్కరుగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారుతూ ఉండగా గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని వారే ప్రస్తావించడం గులాబీ పార్టీకి మాత్రం రాజకీయంగా కలిసి వస్తోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నెలకొన్న అసంతృప్తి ప్రభుత్వంపై బీఆర్ఎస్ కు బలమైన అస్త్రంగా మారుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన సమయంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, నిధులు, ప్రభుత్వ సహకారం వంటి అంశాలపై ప్రధాన హామీ తీసుకున్నారు. అదే అంశాలపై ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేయడం చర్చకు దారితీస్తోంది. గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా కనిపించడం, బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం, దానం నాగేందర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అందడం లేదని వ్యాఖ్యానించారు. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి కూడా నిధుల విడుదల, మంత్రులతో సమన్వయం విషయంలో బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం కాంగ్రెస్ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఈ పరిణామాలు ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతోందన్న చర్చకు బలం చేకూరుస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అయితే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు సమకూరకపోవడం నిజంగానే ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజకీయ వైఖరిలో మార్పుకు కారణమైతే రాబోయే రోజుల్లో మరింత మంది ఎమ్మెల్యేల నుంచి ఇదే తరహా అసంతృప్తి స్వరాలు వినిపించే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ రాజకీయంగా ఎంతవరకు తన వైపు తిప్పుకోగలిగిందన్న ప్రశ్నతో పాటు రేపటి రాజకీయ పరిణామాల్లో వీరి అడుగులు ఎటువైపు ఉంటాయన్నది కూడా కీలకంగా మారుతుంది. ఒక్కొక్కరుగా ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి వినిపిస్తున్న అసంతృప్తి స్వరాలు బీఆర్ఎస్ కు రాజకీయంగా అనుకూలంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రావడం లేదని, ప్రభుత్వ పెద్దల నుంచి ఆశించిన సహకారం అందడం లేదని బహిరంగంగా మాట్లాడటం గులాబీ పార్టీ వాదనలకు బలం చేకూరుస్తోంది. ఇప్పటికే దాదాపు 3 ఏళ్లు పూర్తవుతున్నా కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరు మరింత ఆజ్యం పోస్తోంది. ఇది మరింతగా పెరిగితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు చేటు తేవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ అప్రమత్తమై నిధులు ఇవ్వడం, అలాగే వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం చేస్తే మళ్లీ వారి వైఖరి మారే అవకాశమూ ఉంది. కానీ అంతర్గతంగా కాంగ్రెస్కు ఉన్న కొట్లాటల నేపథ్యంలో అది సాధ్యమా అన్నది పెద్ద ప్రశ్న. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు అసంతృప్తి గళం వినిపిస్తారా, లేక కాంగ్రెస్ నాయకత్వం తిరిగి సమన్వయం చేసుకుంటుందా అన్న అంశం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. మరి చూడాలి. వివాస్, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి.